అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 5వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కార మార్గాలు కనుగొనబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీరాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి సంప్రదించి చూడండి. అన్ని విషయాలు ఫోన్ ద్వారానే చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా చక్కటి తెలివి గలవారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే చక్కటి రూపలావణ్యం కలిగిన వ్యక్తులని కూడా చెప్పవచ్చు. రాత్రి సమయంలో వీరి ఇంట్లో అయితే అత్యంత రహస్యంగా ఒక సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తున్న దైవం గురించి మాత్రం తెలుసుకుంటే తప్పకుండా అయితే ఆశ్చర్యపోయే సంఘటనలు మీకు ఎదురవబోతున్నాయి. ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఆ దైవం ఎందుకు వస్తుంది స్పష్టంగా అయితే మీరు తెలుసుకొని తీరాలి. ఆశ్చర్యపడమే కాదు, మీకు వర్ణించలేనటువంటి ఆనందంతో కూడా ఉప్పొంగే అవకాశం కూడా ఉంది. ఆ యొక్క దివ్యశక్తి ఎప్పటి నుంచో మీ మీద కరుణా కటాక్షాల వీక్షణలతో ప్రసరింపజేస్తూ ఉంది. కానీ మీరు దాన్ని గ్రహించలేక మీ యొక్క సమస్యలను కారణం ఎవరని చెప్పి మానసికంగా ఎంతో నలిగిపోతూ మీరే స్పష్టానికి రాకుండా అయితే అర్థం కాని గందరగోళం పరిస్థితి అయితే నెలకొంటూ ఉన్నారు. మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా రాబోయే క్షణాలు అయితే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా మీతో పడుతున్నటువంటి ఒక ప్రతి అవమానానికి కాచిన ప్రతి కన్నీటి బొట్టుకు కారణం ఎవరనేది మీకు తప్పకుండా అర్థమయ్యే క్షణాలైతే మీ ముందు నిలబడబోతున్నాయి. ఒక చిన్న నిజాన్ని గ్రహించలేక మీ జీవితాన్ని మొత్తం సమస్యల సుడిగుండంలో నెట్టుకున్నారని తీవ్రంగా పశ్చాత్తాపడబోతున్నారు. మీ జీవితంలో అత్యంత కఠినమైనటువంటి కొన్ని సందర్భాలు దైవం యొక్క అనుగ్రహం మీపై ఎందుకు లేదని చెప్పి, కష్టాలు ఎందుకు ఈ విధంగా ఉన్నాయని చెప్పి మీరు భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉన్నాయి. మీ యొక్క ఆవేదనలో ఆ భగవంతుడు తీవ్రంగా అయితే మిమ్మల్ని చాలా తీక్షణంగా ఎంతో ఆకర్షంగా మీరు పలికిన మాటలను నిజం గ్రహించిన తర్వాత మీ యొక్క మోకాళ్ళ మీద వంగి మరి ఆ దైవాన్ని అయితే మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకునే క్షణం కూడా మీ ముంగిట్లో ఉండబోతుంది. మిమ్మల్ని రెపపాటులో కాపాడింది ఆ దైవమే అని మీరు గ్రహించలేక నిజాన్ని మీరు చాలా దుర్భోషాలతో కూడా ఉన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఒక విశాలమైన స్వభావం ఏదైతే ఉందో మీ యొక్క కోపంలో కావచ్చు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. విశిష్టమైన గుర్తింపు అయితే మీకు ప్రతి ఒక్క పనిలో కూడా దక్కబోతుంది. తీవ్రమైనటువంటి ఎన్నో రకాల బాధలను అనుభవించినప్పటికీ కూడాను ఇంతవరకు వచ్చి ఉన్నారో తమ బాధను తమలో దాచుకుని పైకి మాత్రం ఏమీ తెలియనట్టు చాలా గంభీరంగా కనపడుతున్నట్టు కఠిన మనస్తత్వం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరికి అపార్థం చేసుకునే స్వభావం అయితే లేదు, కానీ వీరిని గర్విష్ఠులని కూడా చెప్పకూడదు. పట్టుదల మాత్రం తేలిగ్గా తీసిపడేస్తారు. అటువంటి గంభీరమైనటువంటి ఒక వేదన ఏదైతే ఉందో వారికి మాత్రమే తెలుస్తుంది. నిజానికి యొక్క రాశిగల వారి యొక్క మనసు చాలా వెన్న వంటిది. ప్రేమ ఆప్యాయతల కోసం తర్పిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎలా వీరికి స్పష్టపరచాలి, వ్యక్తపరచాలని తెలియక సతమతం అవుతూ ఉంటారు. ఒక కఠినమైన కవచాన్ని కూడా సృష్టించుకుంటూ ఉంటారు. ఆ కవచం వెనక సున్నితమైనటువంటి హృదయం అర్థం చేసుకున్న వారిని వీరిని నిజమైన స్నేహితులుగా ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటారు. వీరి యొక్క జీవితంలో అవమానాలు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిందలు పడిన సందర్భాలు సర్వసాధారణమైన తప్పులు చేయనప్పుడు వీరు నింద వహించాల్సిన అవసరం అయితే వస్తూ ఉంటుంది. కానీ వీరు వెన్నుపోటు పొడిచినప్పుడు మాత్రం తీవ్రంగా కుంగిపోతూ ఉంటారు. వీరి చుట్టూ ఉన్న వ్యక్తులే వీరికి మిత్రులుగా నటిస్తున్నప్పటికీ కూడాను శత్రువులుగా మారిపోతూ ఉండే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీరి జీవితంలో కానీ విని ఎరుగనటువంటి ఆశ్చర్యాలకు, అద్భుతాలకు గురి చేసే కొన్ని సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయి. కానీ ఒకటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, మీపై ఓర్వలేని వాళ్ళు, మిమ్మల్ని కించపరచాలని చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మొదట్లో వారిని చూసి ఆశ్చర్యపోయినప్పటికీ కూడాను రాను రాను ఎవరు ఎటువంటి వారని తెలుసుకొని జాగ్రత్త ఉండవలసిన అవసరం కూడా మీకు ఒక స్పష్టత కూడా వస్తుంది. సరికొత్త గుణపాఠాలు కూడా మీరు నేర్చుకుని ఉంటారు. ఆర్థికంగా ఎదురయ్యేటువంటి కొన్ని సమస్యలు కావచ్చు, సంపాదించిన డబ్బు నిలవకపోవడం, అలాగే సహాయం చేసి తమకు తాము నష్టపోయేటువంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. డబ్బు చేతికి వచ్చి చేజారిపోతూ ఉంటుంది. దీనివల్ల ఎన్నోసార్లు మీకు తీవ్రమైన నిరాశ, నిస్పృహలు కూడా ఎదురవుతూ ఉంటాయి. డబ్బు విషయంలో ప్రత్యేకమైన ఒక పట్టుదల కూడా కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి ఒక సురక్షితమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరి జీవితంలో ఎన్నో స్థిరమైనటువంటి ఆవేదనలు కావచ్చు, గడిచినటువంటి క్షణాలు కావచ్చు, అవన్నీ కూడా కొన్ని మాటలే కావచ్చు, మీకు తెలియకుండా ప్రతి ఒక్క కదలిక కూడా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఒక్క ఆపద నుంచి
ఒక వజ్ర కవచంలా కాపాడుతున్న ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ ఇంటి చుట్టూ తిరుగుతుందని మీరు గమనించుకోలేకపోయారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం అక్షరాల సత్యం. ఆ దైవం ఎవరో కాదు, ఆ మహాశివుడని అయితే మీరు తప్పకుండా అయితే తెలుసుకోవాలి. ఆ పరమేశ్వరుడు మీ మీద కరుణా కటాక్షలతో మీకు సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. శని భగవాన్ యొక్క సంపూర్ణ అనుగ్రహణ మీపై మెండుగా ఉంటుంది. సంపూర్ణ కరుణా కటాక్షాలు మీపై ఉంటున్నాయి. ఎప్పుడు ఏదో ఒక రకమైన శిక్షలను మీరు అనుభవిస్తూనే ఉన్నారు. ఆ భగవంతుడు మీకు కరుణగా అనుగ్రహించడానికి తప్పకుండా అయితే మీ ముంగిట్లో ఉండబోతున్నాడు. కష్టకాలంలో మిమ్మల్ని మీ యొక్క నీతికి, నిజాయితీకి, ధర్మానికి కూడా తోడుగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడే మీకు ప్రత్యేకమైన ఒక గొప్ప సూచన అయితే ఇస్తూ ఉన్నాడు. ఒక దివ్యమైన శక్తిని, అలాగే ఒక అభేద్యమైన ఒక రక్షణ కవచంలాగా మీకు అందిస్తూ ఉన్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి పురాణ రూపంలో మీ ఇంటికి అయితే రాబోతున్నాడు. మీరు ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు, కానీ అది మీరు గమనించలేకపోతున్నారు. మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు అన్నీ కూడా త్రుటిలో వెంటుక వాసిలో తప్పిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి ప్రశాంతంగా మీ యొక్క గణాన్ని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటాం కనుక మీకు ఆ యొక్క గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, సందర్భాలు, భయంకరమైనటువంటి సమస్యలు, ఆర్థిక పరంగా నష్టపోయినటువంటి సందర్భాలు అన్నీ కూడా మీకు అయితే చాకచక్యంగా మిమ్మల్ని బయటపడేసే విధం అన్నీ కూడా మీకు తెలుస్తుంది. మీరెంతో ధైర్యంగా, నిబ్బరంగా ఉండేవారు. ఈ మధ్య కాలంలో కాస్త కూస్త మానసిక ప్రశాంతత అనేది మీకు లభిస్తూ ఉంది. ఎన్నో ఏళ్లుగా మీకు ఆగిపోయినటువంటి కొన్ని పనుల్లో నెమ్మదిగా కదలిక కూడా ప్రారంభం కావడం అయితే మీరు చూస్తూ ఉన్నారు. కొన్ని కారణాల ద్వారా భగవంతుని యొక్క కృపా కటాక్షాలు, అనుగ్రహం మీపై వర్షింపజేయడం అయితే ప్రారంభించి ఉన్నాడు. ఇప్పుడు మీరు తప్పకుండా దైవాన్ని గుర్తించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం అయితే మీ దగ్గర ఉందని చెప్పుకోవాలి. దైవం నిజ రూపంలో తన ముందుకు రాడు గనక, మనతో నేరుగా మాట్లాడు గనక, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా అటువంటి మాటల రూపంలో కావచ్చు, ఏదో ఒక శుభసూచకంతో కావచ్చు, ఒక పక్షి అరుపు ద్వారా కావచ్చు, ఏదో ఒక రూపంలో, ఒక ఆలోచన రూపంలో కావచ్చు తన ఉనికిని తెలియజేస్తూ ఉంటాడు. అది మనం గ్రహించి ఆ యొక్క దైవ మార్గంలో నడవాలి. మీ జీవితంలో బాధపడకపోయినా కష్టాల, దరిద్రాలు, అనారోగ్యాలు, అపజయాలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీపై పరిపూర్ణంగా అయితే ఉండాలి. విశ్వాసంతో మీరు ఆరాధించడమే తక్షణమే ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె చప్పుడు ఎంతో సంతోషంగా, భక్తితో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సందర్భాల్లో కొన్ని కష్టాలను పరీక్షలు పెట్టి శని భగవాను శాంతింప చేయగలిగాడు. ఆయన శాంతించిన తర్వాత ఏకైక శక్తి మహాశివుడికి మాత్రమే ఉంది. ఈ యొక్క రాశిగల వారు మాత్రం సహజంగా లోపల గొప్ప శివభక్తులై ఉంటారు. వారి యొక్క మనస్తత్వం కూడా శివుని మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది. తీవ్రమైన స్వభావం, వారి యొక్క పట్టుదల, ఏకాంతత, గంభీరత్వం ఇవన్నీ కూడా శివయ లక్షణాలు అయితే చెప్పుకోవచ్చు. పరమేశ్వరుడు మిమ్మల్ని వాళ్ళ బిడ్డల్లాగా అయితే ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క అనుగ్రహం, కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ఎల్లవెల్లా ఉంటాయి. మీరు ప్రశాంతంగా ఒకసారి అయితే ఆలోచించుకొని తీరాలి. రాత్రిపూట ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఏదో ఒక విధంలో తెలియని సానుకూల శక్తి అయితే, దైవిక పరిణామాలు ఉన్నట్లు మీకు గమనించుకునే విధంగా అయితే ఉండబోతుంది. అది చాలా సందర్భాల్లో మీకు సుగంధభరితమైనటువంటి విభూది వాసన రావడం, గుడిలో వినిపించే గంటల శబ్దం రావడం, మెల్లగా వినిపించడం, కర్పూరం వాసన రావడం ఇవన్నీ కూడా జరిగి ఉండవచ్చు. గతంలో మీకు జరిగినవన్నీ అయితే భ్రమ అయితే కాదు, ఊహలు అంతకన్నా కాదు, సాక్షాత్తు ఆ దైవ స్వరూపం అని అయితే మీరు తప్పకుండా అయితే గ్రహించుకొని తీరాలి. స్పష్టమైనటువంటి తిరుగులేని సంకేతాలు అయితే మీ ముందే ఉన్నాయి. పెద్ద పెద్ద పూజలు, లక్షలు లక్షలు పెట్టి యాగాలు, హోమాలు అయితే కోరుకోవడం లేదు, కానీ ఆయనకు కావాల్సింది స్వచ్ఛమైన మీ యొక్క భక్తి మాత్రమే. మీరు నమ్మకంతో స్వామివారిని మీరు భక్తితో ఆరాధించడం ద్వారా ఎన్నో మీకు తప్పకుండా అయితే మేలు జరుగుతాయి. తప్పకుండా మీరు రేపటి రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు పఠిస్తూ ఉండడం, జపిస్తూ ఉండడం మీ జీవితాన్ని మార్చే విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా మీ జీవితంలో, మీ మనసులో ఆనందపరమైనటువంటి భయాలు, అనవసరమైనటువంటి భయాలు, దీర్ఘకాలమైన ఆందోళన అన్నీ తొలగిపోతాయి. ఒక అద్భుత క్షణాలు అయితే మీలో నిండుకుంటాయి. ఆత్మవిశ్వాసం మీలో పెంపొందుతుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.